ఇంతలోనే ఇలా ఎదురవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఈరోజు డే 5 ఆఫ్ కన్సిస్టెన్సీ 21 డేస్ ఛాలెంజ్ అనమాట. సో మిల్క్ తెచ్చేసి మార్నింగ్ పైకి వచ్చి వర్కౌట్ చేసా. సో ఎందుకు వర్కౌట్ చేశానంటే మామూలుగా యాజ్ యూజువల్ రోజు చేసినట్టే చేసా, కాకపోతే కొంచెం బెనిఫిట్ అయింది, అది లాస్ట్లో చెప్తా. సో జంపింగ్ జాక్స్ చేసా, స్ట్రెచ్చింగ్ చేసా, అండ్ అలాగే స్క్వాట్స్ కూడా చేశాను అనమాట యాజ్ యూజువల్ అన్ని రోజుల్లాగే. సో ఈరోజు సండే కాబట్టి సో నార్మల్ వర్కౌట్స్, సో ఎక్స్ట్రా వర్కౌట్ అయితే ఏం చేసుకోలేదు. అండ్ నేను ఏమనుకున్నానంటే సో ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్దాం, ఎప్పటిలాగే ట్రై చేద్దాం అనుకున్నా. సో ప్లాంక్ అయితే చేసా, అండ్ ఈరోజు 1 minute హోల్డ్ చేయగలిగా, అండ్ మలాసన్ వేసేసి వాటర్ అయితే తాగా అనమాట. సో మా బావ వాళ్ళు వచ్చిన్నారని చెప్పాను కదా నిన్న, సో అదనమాట అక్కడ మెయిన్ మ్యాటర్. సో మా బావ వాళ్ళు వచ్చేసరికి ఏమైందో మీకు లాస్ట్లో చెప్తా. సో అంట అలాగే మనం ఇప్పుడు వచ్చేసి ఇదైతే కంప్లీట్ చేసుకున్నాం, అండ్ దీన్నే రొటేషన్ అంటారు, మీకు తెలిసిందే, నేను బిఫోర్ వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందకి అయితే వెళ్ళిపోయాం అనమాట. మనం చూడండి పామురం ఎలా ఉందో, కొంతసేపు కూర్చుంటే చాలు వచ్చేస్తున్నాయి అన్నీ ఈజీగానే. సో టిఫిన్ అయితే చేస్తా, అండ్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తాను అనమాట. అండ్ కాల్ చూడండి టెర్రస్ మీద చేయడం వల్ల ఎలా ఉందో. సో అండ్ మళ్ళీ కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఈవినింగ్ వర్కౌట్ మిస్ అయిందన్న కదా, అది దీనివల్లే. సో రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. మా దరిద్రం ఏంటో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎలానే ఉంటుంది. సో చూడండి మనం తింటుండగా కరెంట్ అయితే పోయిందనమాట. సో అక్కడ మెయింటెనెన్స్ ఏందో మరి అలా ఉంది, అండ్ ఏం రెస్పాన్స్ కూడా లేదు. సో అండ్ బేకరీలో కొన్ని ఐటమ్స్ తీసుకొని మసాలా సోడా వేసేసి సో ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట మేము కూడా. సో దట్స్ ఫర్ టుడే.